హలాల్ ఎవడైతే సర్టిఫికేట్ తీసుకుంటాడో ముస్లింల చేత ఆ యొక్క ప్రొడక్ట్స్ తయారు చేయించాలి. అంటే ముస్లింల చేత తయారు చేయించాలి కాబట్టి ఆ యొక్క ప్రొడక్ట్స్లో తయారు చేసే దాంట్లో ఇతర మతస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేసి ముస్లింలను చేంజ్ చేసుకోవాలి. అప్పుడు పొట్టకూటి కోసం అంటే మతం కులం అనేటువంటిది రెండవదండి. బతికునడం ఇంపార్టెంట్, వానికి తిండి ఇంపార్టెంట్. ఫస్ట్ వాడు ఆ తిండి కోసం మతం మారిన వాళ్ళు 38,000 మంది మతం మారిండండి. ఓన్లీ దీనికోసం, ఓన్లీ హలాల్ అనే పేరుతో ఈ యొక్క బతకడానికి హలాల్ అనే సర్టిఫికెట్ రావడం వాళ్ళు కొనడం వల్ల 38,000 మంది మతం మారిండని దాంట్లో చెప్పి. అందుకే యూపీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్లో హలాల్ అనే దాన్ని బ్యాన్ చేసి, ఓకే, యూపీ గవర్నమెంట్ బ్యాన్ చేసి. అదేవిధంగా